తేల్చుకుందాం రా అంటూ ఇటు శబరి అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు వేరే వేరే పార్టీలలో ఉండి ప్రతిసారి ఏదైనా కూడా టగ్ ఆఫ్ వార్గా ఉంటుందన్న మళ్ళీ ఇప్పుడు ఏ విషయం పైన గొడవ పడుతున్నారు? సో ఖచ్చితంగా ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి అంతకుముందు రోజా గారితో కలిసి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఎన్నో స్కామ్స్ చేసినట్టుగా అయితే బయటకు వచ్చింది. రోజా గారే 400 కోట్లు మింగేసినట్టుగా కూడా మన అందరు కూడా చెప్తున్నారనమాట. సో మరి దానికి ఇన్ఛార్జ్గా పనిచేశారు ఈయన మరి దాంట్లో ఈయన హస్తం కూడా ఈయన వాటా కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మరి రోజా గారు ఏది చెప్తే అది చేసినట్టుగా ఈయన కనపడ్డాడు అనమాట. సో మరి ఇప్పుడు ఒక 9 నెలలుగా అయితే ఎక్కడా కనిపించలేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి న్యూస్లో కానీ బయట నంద్యాల జిల్లాలో కానీ. మరి అక్కడ ఈరోజు ఆయనకి సిస్టర్ అయిన బైరెడ్డి శబరి గారు ఉన్నారు, ఆవిడ ఎంపీగా కూడా ఉన్నారనమాట. సో ఆవిడ ఏంటంటే అక్కడ ప్రజలకి ఆవిడ మీద నమ్మకం, అందుకే టీడీపీని గెలిపించుకున్నారు ఖచ్చితంగా. సో ఆవిడ చేస్తూ ఉన్నారు, ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతూ ఉన్నారనమాట. సో ఈరోజు ఆవిడైతే నిన్న ఒక కార్యకర్త చనిపోవడం వల్ల నంద్యాలలో ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. అట్లానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఛాలెంజ్ విసిరారు. సో నువ్వు దమ్ముంటే నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడు, మనం తేల్చుకుందాము, నీకు ఆడదాం ఆంధ్ర దాంట్లో కూడా నీకు రావాల్సిన కేసులన్నీ స్టడీ చేస్తున్నాము, ఎంక్వైరీ వేసాం, ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. సో దానికన్నా ముందు నీకు నాతో పెట్టుకోవాలనుకుంటే వచ్చి తేల్చుకో అని చెప్పి ఆవిడైతే ఛాలెంజ్ విసిరిందనమాట. ఎందుకంటే ఆవిడ కొంచెం పర్సనల్గా తీసుకుంది. ఆయన ఏమన్నా మీటింగ్లు పెట్టినప్పుడు వీళ్ళ తల్లిని తిట్టడం, వీళ్ళ పార్టీని తిట్టడం, ఇక్కడ ఈవెన్ టార్గెట్ చేసి మాట్లాడటం, సో అదంతా కూడా ఆవిడ సహించలేక వచ్చి పబ్లిక్గానే సవాల్ చేశారనమాట. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆవిడ మాటకి సవాల్ తీసుకుని వస్తారా, లేదంటే ఆల్రెడీ ఆడదాం ఆంధ్ర దాంట్లో కొట్టేసిన డబ్బులతో దేశాన్ని రాష్ట్రాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారా? సో మరి వస్తేనే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో అందరూ కూడా న్యాయంగా ఉంటారని నిరూపించుకోవాలంటే మరి ఆయన వచ్చి నిలబడి ఎదురొచ్చి సవాల్ విసిరిన సవాల్ని స్వీకరించాలన్నమాట. సో మరి ఖచ్చితంగా అయితే మరి తినేసినాక ఇప్పుడు వచ్చి చేయడానికి ఏమీ లేదు. ఆ శిక్ష ఎంక్వైరీ చేసినప్పుడు శిక్ష పడితే కనుక ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. అతనికి ఎటువంటి పదవి కూడా లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు అంటే అనుకోవచ్చు, పోనీ అతను కాపాడటానికి పార్టీ లీడ్ తీసుకుంటుంది. అతను పార్టీ కోసం జస్ట్ రోజా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే తీసుకుని పనిచేశాడు, కానీ అతను పార్టీలో ఎటువంటి లీడింగ్ క్యాండిడేట్ కాదు. సో ఇప్పుడు పార్టీ కూడా అతన్ని అరెస్ట్ అయితే కాపాడే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఎందుకంటే పెద్ద వాళ్ళే పార్టీలో జగన్ గారు లాంటి వాళ్ళు అరెస్ట్ అయితేనే కాపాడటానికి ఎవరు లేరు. సో మరి ఆఫ్టర్ ఆల్ సిద్ధార్థ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయితే కనుక ఇప్పుడు కనీసం కనికరం కూడా ఆవిడ శబరి గారన్నా చూపించవచ్చు. అంటే ఆవిడ తలుచుకుంటే అతను బయటకు తీసుకురావచ్చు. ఆవిడ కూడా కనికరం చూపేది, ఎందుకంటే వాళ్ళ తల్లిని ఆమెని అనరాని మాటలు అనేసి పబ్లిక్గా సో అతను కనపడకుండా తిరుగుతాడంటే కనుక అది ఖచ్చితంగా ఒప్పుకోరు ఎవరన్నా కూడా. సో మరి అతనికి దమ్ముంటే నిజంగానే, ఎందుకంటే అక్కడ నంద్యాలలో కుర్రాళ్ళకి, స్కూల్ పిల్లలకి కానీ వాళ్ళందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేయడం, క్రికెట్ బెట్టింగ్లు అలవాటు చేయడం. సో ఇతను ఏంటంటే వాళ్ళని ఆడదాం ఆంధ్ర పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా చెడగొట్టేసే మెంటాలిటీలోకి తీసుకెళ్ళాడు అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు అతను కనపడితే కనుక తల్లిదండ్రులైనా పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ కూడా కొడతారనమాట పబ్లిక్లోకి వెళ్తే. సో అందుకని ఎస్కేప్ అయి తిరుగుతున్నారు. ఎవరికైనా పార్టీ ఉన్నంత వరకే బలం. సో మరి సిద్ధార్థ రెడ్డి వస్తాడా, అలాగే తప్పించుకుని తిరుగుతాడా అనేది చూద్దాం.